చింతమడుగు గ్రామంలో శారదమ్మ పేరు చెబితే చాలు పేద రైతులకు చెమటలు పడతాయి. ఆ గ్రామంలో శారదమ్మ అంటే ఒక సింహ స్వప్నం లాంటిది. ఆ ఊళ్ళో ఆమె దగ్గర అప్పు తీసుకోని రైతులేడు. కర్మకాలి తీసుకున్న డబ్బు సమయానికి ఇవ్వలేదా వెంటనే పొలం కాగితాలు తన బీరువాలోకి చేరిపోవాల్సిందే. వడ్డీ వ్యాపారంలో ఆమెకు కనికరం అన్న మాటే తెలీదు. కాని ఆమె భర్త ప్రసాదు, కొడుకులు రమేష్, సురేష్, అరుణ్లు మాత్రం పేదల గురించి ఆలోచించే మంచి మనసున్నవారు. ఏమే శారదా, ఆ మల్లయ్య పొలం కాగితాలు ఇచ్చేయచ్చుగా. పాపం ఈసారి వర్షాలు లేక పంట పండలేదు. కొంచెం సమయం ఇస్తే నీ అసలు వడ్డీ వాడే ఇచ్చేస్తాడు. ఆడి భూమిని నువ్వు లాగేసుకుంటే ఆడి కుటుంబం రోడ్డున పడుద్ది. మీరూరుకోండి, వ్యాపారంలో సెంటిమెంట్లుండవు. అప్పు తీసుకునేటప్పుడు లేని బాధ ఇచ్చేటప్పుడు ఎందుకు? ఆడికి ఇదివరకే ఇచ్చిన సమయం చాలా ఎక్కువ. నేను సమయం ఇచ్చే కొద్దీ వాళ్ళు డబ్బు ఎగ్గొట్టే ఉపాయాలు చేస్తారు. నాకు డబ్బు ముఖ్యం. నాన్న, అమ్మతో గొడవ పడకండి. అమ్మ చెప్పినా వినదు. కాని అమ్మ, పేదవాడి కడుపు కొట్టి మనం కోటీశ్వర్లం అవ్వటం ఏమంత గొప్ప కాదు. రమేషు, నువ్వు కూడా మీ నాన్నలాగే మాట్లాడుతున్నావు. నేనిట్ట ఉండబట్టే మీరు హాయిగా తిరుగుతున్నారు, తింటున్నారు. నేనే గనక కఠినంగా ఉంటే ఈరోజు మీరిట్ట ఉండరు. 10 మంది పరక్కి వేరే వాళ్ళ దగ్గర చేయి చాచాల్సి వచ్చేది మీరు. రేపు మీకు పెళ్లిళ్ళు చెయ్యాలి, కోడళ్ళొత్తారు. వాళ్ళని మహారాణిలా చూసుకోవాలంటే డబ్బుండొద్దా? అలా ఇంట్లో వాళ్ళు ఎవరు ఎన్ని చెప్పినా శారదమ్మ తన మొండితనాన్ని వదులుకోలేదు. పైగా పోను పోను పేద రైతులపై తన దౌర్జన్యం పెరగసాగింది. ఇలా ఉండగా కొన్ని రోజులకి రమేష్కి అనామికతో, సురేష్కి అవనితో, అరుణ్కి అంజలితో పెళ్లిళ్లు నిశ్చయమయ్యాయి. ఒకే ముహూర్తాన ఒకే మండపంలో 3 కొడుకుల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. 3 కోడళ్ళు మహాలక్ష్ముల్లా ప్రసాదింట్లో అడుగుపెట్టారు. చూసావా నమికక్క, మన అత్తగారికి మనమంటే ఎంత ప్రేమో. అత్తగారు మనల్ని కన్న కూతురులాగా చూసుకుంటున్నారు. అవునక్క, ఊర్లో వాళ్ళు అత్తయ్యగారు పెళ్లిలో కొందరు మన అత్తగారు పెద్ద గయ్యాలని అందరూ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. చాలా భయపడిపోయాననుకో. కాని అత్తయ్యగారు చాలా హంబుల్గా, ఫ్రెండ్లీగా ఉన్నారు. అవునంజలి, అత్తయ్యగారు కొంచెం గంభీరంగా కనిపిస్తారు. కాని ఆవిడ మనసు మాత్రం వెన్న. అందుకే మావయ్య గారు మన భర్తలు కూడా అత్తయ్య గారి మాట కాదనరు. వాళ్ళు అలా ఇంట్లో మాట్లాడుకుంటూ ఉండగా బయట నుంచి ఒక రైతు ఏడుస్తూ శారద దగ్గరకు రావటం కిటికీలో నుంచి అనామిక చూసింది. శారదమ్మ గారు, మీకు దండం పెడతాను తల్లి. మీ అప్పు వచ్చే ఏడాది ఖచ్చితంగా తీర్చేస్తాను. ఈ మధ్య నా కూతురు పెళ్లి నిశ్చయమైందమ్మా. నా దగ్గరేమో డబ్బు లేదు. ఇప్పుడు ఆ పొలం అమ్మితే గానీ నా కూతురు పెళ్లి జరగదు. దయచేసి నా భూమి కాగితాలు ఇచ్చేయండి తల్లి. మల్లయ్య, మన అగ్రిమెంట్ ప్రకారం నీకు నేనిచ్చిన గడువు ముగిసిపోయింది కాబట్టి ఆ భూమి ఇప్పుడు నాది. ఆ మాట నేనే అంటల్లా. ఆ రోజు నా దగ్గర నుండి డబ్బు తీసుకెళ్ళినప్పుడు నువ్వే అట్ట రాసిచ్చు. నా దగ్గర నీ ఏడుపులేం పనిచెయ్యు. ఇక వెళ్ళెక్కడి నుంచి. ఇక చేసేదేమీ లేక ఆ రైతు అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయాడు. కిటికీ నుంచి బయట జరిగిందంతా చూసి గమనిస్తుంది అనామిక. వెంటనే అనామిక అవని, అంజలిని పిలిచి ఇలా అంటుంది. అంజలి, అవని, అదిగో నడుచుకుంటూ పెద్దాయన వెళ్తున్నాడు చూసారా? పాపం, అతను సమయానికి డబ్బులు కట్టనందుకు మన అత్తగారు ఆయన భూమి కాగితాలు లాగేసుకున్నారు. ఏంటక్క, మన అత్తయ్య నిజంగా అలా చేశారా? నిజంగానా? మన అత్తయ్య గారు అంత చెడ్డవారా? మన అత్తయ్య గారిలో చాలా హ్యుమానిటీ ఉందని నేను అనుకున్నాను. కాని మన అత్తగారిలో ఇలాంటి కోణం కూడా ఉందా? అంతలో శారద లోపలికొస్తుంది. కోడళ్ల ముఖాలు చూసి జరిగిందంతా వాళ్ళు చూశారేమో అని ఆమె అనుకుంటుంది. ఏంటమ్మా, 3 అట్టా ఉన్నారు. జరిగిందంతా చూసి ఆ మల్లయ్య గురించి ఆయన ఆలోచిస్తున్నారా ఏంటి? ఆడు పెద్ద మాయగాడు. మన దగ్గర వాడు అప్పు తీసుకున్నాడు. సమయానికి డబ్బు ఇవ్వమంటే తిరిగి ఇవ్వల. అందుకే వాడి భూమి కాగితాలన్నీ లాగేసుకున్నా. కానీ అత్తయ్య, పాపం ఆయన కూతురు పెళ్ళుందంట కదా, కొంచెం సమయం ఇస్తే మన డబ్బులు మనకి తిరిగి ఇచ్చేవాడేమో. అనామేక, పెద్దాల విషయంలో నువ్వు తలదొరచబాగా. నీకు వాడి గురించి ఏం తెలుసు? వాళ్ళలాంటి వాళ్ళు డబ్బడిగేటప్పుడు పిల్లిలాగా అన్నిటికి సరే అంటారు. తెర డబ్బిచ్చేయమంటే రేపు మా పని తిప్పుతారు. కొందరైతే ఎగ్గొట్టి వెళ్ళిపోతారు. మన జాగ్రత్తలు మనం ఉండాలిగా. శారద అలా అనటంతో అనామిక ఏమీ అనలేకపోతుంది. మరుసటి రోజు అనామిక, అవని, అంజలి 3 కలిసి ఊళ్ళోని గుడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు వీధిలోకి రాగానే గ్రామస్తులు వాళ్ళని చూసి భయంతో పక్కకి తప్పుకుంటున్నారు. ఏంటక్క, ఊర్లో వాళ్ళంతా మనల్ని చూసి అలా భయపడుతున్నారేంటి? మనమేమైనా పుల్లాగా కనిపిస్తున్నామేంటి మనల్ని చూసి భయపడ్డానికి? అవునక్క, పలకరిద్దామంటే ముఖం చాటేస్తున్నారు. వాళ్ళలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం అవట్లేదు.
అనామిక వాళ్ళకి ఎదురుగా వచ్చే వృద్ధురాల దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. అవ్వా, నీకు నమస్కారం. మాకొక విషయం తెలియాలి. మమ్మల్ని చూసి ఊర్లో అందరూ ఎందుకలా దూరంగా వెళుతున్నారు? నమస్కారం తల్లి. మీరు శారదా గారి కోడళ్ళు కాదు, అందుకే మీరంటే అందరికీ భయం. మీ అత్తయ్య గారు మా పొలాలన్నీ లాగేసుకున్నారమ్మా. ఇప్పుడు మీరు కూడా అలాగే తయారవుతారేమోనని అందరికీ భయంగా ఉంది. మీ అత్తగారి వల్ల ఆ మల్లయ్య కూతురి పెళ్లి ఆగిపోయింది. పాపం మీ ఇంటికే తగులుతుందమ్మా ఆ పాపం అంతా. ఆ మాటలు విన్న అనామిక, అంజలి, అవని ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ వృద్ధురాలు ఆ మాట చెప్పిన వెంటనే వీళ్ల నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఇక ఆ ముగ్గురు కోడళ్ళు షాక్ నుంచి తేరుకుని గుడివైపు పయనమయ్యారు. గుడిలో కూడా జనం వీళ్ళని చూసి వింతగా ప్రవర్తించారు. ఊళ్ళో వాళ్ళందరి ప్రవర్తన వల్ల అనామికకి తన అత్తగారి అసలు రూపం అర్థమైంది. ఆ రోజంతా ఆమె మనసు కుదురుగా లేదు. ఆ రోజు రాత్రి ముగ్గురు కోడళ్ళు మేడ మీద చర్చించుకుంటున్నారు. అవని, మనం ఈ ఇంట్లో మహారాణుల్లా ఉండొచ్చు కానీ ఊర్లో వాళ్ళంతా మనల్ని శపిస్తున్నారు. అత్తయ్యగారు చేస్తుంది అన్యాయం. శ్రమని దోచుకుని అనుభవించే ఈ ఆడంబరాలు మనకొద్దు. అవునక్క, మావయ్య గారు మన భర్తలు అత్తగారికి చాలాసార్లు చెప్పి చూశారట. కాని అత్తయ్యగారే ఎవరి మాట వినలేదట. మరి మనం ఏం చేద్దామక్క? మనం చెప్తే ఆవిడ అసలు వినరు. అంతేకాదు, మనల్ని ఇల్లు వదిలి వెళ్ళిపోమంటారు. అయితే మనం ఒక పని చేద్దాం. అత్తయ్యగారి బీరువాలో ఉన్న ఆ భూమి కాగితాలన్నీ దొంగలించి రైతులకిచ్చేద్దాం. అంటే మనం దొంగలుగా మారబోతున్నాం అక్క. ఈ విషయం అత్తయ్యగారికి తెలిస్తే ఊరుకోరు కదా. ఒక మంచి పని కోసం చేసే దొంగతనం తప్పు కాదవని. రైతులకి వాళ్ళ భూమి పత్రాలు తిరిగిచ్చేద్దాం. ఒకవేళ అత్తయ్యగారు మనల్ని శిక్షించినా పర్వాలేదు. ఆ మల్లయ్య లాంటి వాళ్ళు ఉసురు పోసుకొని సంపాదించిన ఆస్తి మనకొద్దవని. ఈ పని చేయడానికి నేను రెడీ అక్క. అత్తయ్యకి దొంగెవరో తెలియకుండా ఉండేలా చూద్దాం. ఆ రోజు అర్ధరాత్రి దాటాక ఇంట్లో వాళ్ళందరూ గాఢ నిద్రలో ఉన్నారు. శారదమ్మ పడక గదికి పక్కనే ఆమె ఆఫీస్ రూమ్ ఉంది. అక్కడున్న పెద్ద బీరువాలో అన్ని డాక్యుమెంట్లు ఉంటాయి. అనామిక, అవని, అంజలి ముగ్గురు మెల్లగా బీరువా వైపు అడుగులు వేస్తున్నారు. అవని, నువ్వు అత్తయ్యగారి గదిపెట్టే కాపలా ఉండు. ఏ చిన్న శబ్దం వచ్చినా ఇగో ఈలవేసి. అంజలి, నువ్వు మావయ్య గారి వైపు చూడు. నేను లోపలికి వెళ్ళి తాళం తీస్తాను. అక్క, నాకు భయంగా ఉంది. అత్తేలేస్తే ఏం చెయ్యాలి? భయపడకో, మనం ఈ పని ధైర్యంగా చేయాలవని. అనామిక చాలా జాగ్రత్తగా శారదమ్మ గదిలో నుంచి తాళాల గుత్తిని తీసుకొచ్చింది. బీరువా తెరిచినప్పుడు వచ్చే కిర్రమనే శబ్దానికి అందరి వెన్నులు వణుకు పుట్టింది. కాని శారదా ప్రసాదు ఆ శబ్దానికి నిద్రలేవలేదు. దాంతో ముగ్గురు కోడలు ఊపిరి పీల్చుకున్నారు. అనామిక లోపల ఉన్న వందలాది భూమి పత్రాలను, అగ్రిమెంట్ పేపర్లను ఒక సంచిలో నింపింది. ముగ్గురు కలిసి వెనక తలుపు గుండా బయటకు వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం ఊళ్ళోని రచ్చబండ దగ్గర రైతులంతా ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. అక్కడ ఒక సంచి నిండా పత్రాలున్నాయి. వాటిని చూసి పేద రైతులు షాక్ అయ్యారు. దేవుడా, నా పొలం కాగితాలు! ఎవరో మహానుభావులు వీటిని ఇక్కడ బడేశారు. ఇంక నా కూతురు పెళ్లి జరుగుద్ది. నా కాగితాలు కూడా దొరికాయి. మన ఊర్లో ఎవరో దొంగలు పడి శారదమ్మ బీరువాని పగలగొట్టినట్టున్నారు. కానీ ఆ దొంగలు సామాన్యమైన దొంగలు కాదు. వాళ్ళు మన పాలిట దేవుళ్ళు. రైతులందరూ ఆనందంతో డాన్సులు చేస్తున్నారు. గ్రామమంతా పండుగలా ఉంది. రైతులందరూ కలిసి శారదమ్మ ఇంటికి బయలుదేరారు. అదే సమయంలో శారదమ్మ తన ఇంట్లో బీరువా తెరిచుండటం, కాగితాలు మాయమవటం చూసి పిచ్చెక్కిపోయినట్టు అరుస్తుంది. నా కాగితాలు, నా ఆస్తి ఎవరో దొంగలు పడి నా సర్వస్వం దోచుకున్నారు. రమేషు, పోలీసులకి ఫోన్ చేయరా. దొంగలను పట్టుకుని జైల్లో వేయించాలి. అప్పుడే ముగ్గురు కోడలు ప్రశాంతంగా బయటకొస్తారు. ప్రసాదు కొడుకులు కూడా అక్కడే ఉన్నారు. అప్పుడే కొందరు జనం శారదమ్మ ఇంటికొచ్చారు. శారదమ్మ గారు, మీ కాగితాలు మాయమయ్యాయని బాధపడుతున్నారా? ఆ పత్రాలు ఎక్కడికి పోలేదు. ఇదిగోండి, మా చేతుల్లో భద్రంగా ఉన్నాయి. ఇంక మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. ఆ దొంగలెవరో మాకు తెలియదు గాని వాళ్ళకి మేమంతా మా జీవితాంతం రుణపడి ఉంటాం. నా ఇంట్లో దొంగతనం చేస్తారా? నా ఇంట్లో దొంగతనం చేసే ధైర్యం ఎవరికుందే? అప్పుడు అనామిక ముందుకొచ్చి, ఆ పని చేసింది నేనే అత్తయ్య. నేను, అవని, అంజలి కలిసి ఆ పని చేశాం. మీరా ఈ ఇంటి కోడలయ్యుండి మీకు మీరే దొంగతనానికి ఉడిగడతారా? ఎంత ధైర్యం మీకు! మీ ఎంత చూస్తాను. ఈ క్షణమే మిమ్మల్ని పోలీసులకు అప్పగిస్తాను. అత్తయ్య, మేము మీరు దోచుకున్న పేదవాళ్ల ఆస్తిని తిరిగిచ్చాం. మీరు పోలీసుల్ని పిలిచినా పర్వాలేదు. కాని ఒక్క విషయం ఆలోచించండి. మేమిచ్చిన ఆ పత్రాల వలన వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూశాం. కాని ఇన్నాళ్ళు మీరు వాళ్ళని ఏడిపించి సంపాదించిన ఈ బంగారం, నగలు మీకేనాడైనా ఒక్కరోజైనా ప్రశాంతతనిచ్చాయా? అతయ్య, మేము ఇంట్లోకొచ్చినప్పుడు మీరు చాలా మంచివారనుకున్నాం. కాని
ఊర్లో వాళ్ళు మమ్మల్నందరినీ శపిస్తుంటే మేము చూసి తట్టుకోలేకపోయాం. అవునత్తయ్య, దొంగలమని మాకు ముద్ర పడినా పర్వాలేదు కాని పేదవాడి ఉసురు పోసుకునే ఇంటి కోడలం అనిపించుకోలేం. మీకు లోకం పోకడ తెలియదే తల్లి. డబ్బు లేకపోతే లోకం మిమ్మల్ని పురుగులా చూసుద్ది. శారదా, ఇంకాపు. నా కోడలు చేసిన పనిలో తప్పేమీ లేదు. నువ్వు చేసేది తప్పు అని నీకిన్నాళ్ళు చెప్పలేకపోయాం. కాని ఈరోజు కోడలు చేసిన ఈ పని వల్ల బయట రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో చూడు. ఒకరి ఏడుపుతో బతికే బతుకు మనకెందుకు శారదా? అవునమ్మా, అనామిక చేసిన ఈ పనికి నేను గర్వపడుతున్నాను. నువ్వు మార్చుకోపోతే మేముగ్గురం మా భార్యలతో కలిసి ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. మాకు నీ అన్యాయపు ఆస్తి వద్దమ్మా. అందరూ అలా అనేసరికి శారదమ్మ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. చుట్టూ ఉన్న రైతుల ఆనందం, తన కొడుకుల మాటలు, ముఖ్యంగా కోడళ్ల తెగింపు ఆమెను ఆలోచనలో పడేశాయి. అందరూ తనని ద్వేషిస్తున్నారని, కేవలం భయంతోనే గౌరవిస్తూ వచ్చారని ఆమెకు అర్థమైంది. అనామిక, నన్ను క్షమించు తల్లి. నేను డబ్బు పిచ్చతో మనుషుల్ని మర్చిపోయా. నా కోడళ్ళ దొంగలుగా మారారంటే అది నా తప్పు వల్లే అని అర్థమైంది. మల్లయ్య, ఆ భూములకి నెయ్యే. నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకుంటా. శారదమ్మ గారు, మీ కోడలు నిజంగా మా లక్ష్ముల తల్లి. వాళ్ళు మమ్మల్ని కాపాడారు, మిమ్మల్ని మార్చారు. మేం మీకు ఇయ్యాల్సిన డబ్బు కొంతకాలం తర్వాత చెల్లిచ్చేస్తామమ్మా. అత్తయ్య, మీరు మారితే అంతే చాలు. ఈ నగలు, ఈ చీరలేం మాకొద్దు. అందరం కలిసి గౌరవంగా ఆ రోజు నుంచి చింతమడుగు గ్రామం మారిపోయింది. శారదమ్మ కఠినమైన వడ్డీ వ్యాపారి నుంచి పేదలకు సహాయం చేసే తల్లిగా మారింది. ముగ్గురు కోడళ్ళు ముగ్గురు దొంగ కోడళ్లుగా కాకుండా గ్రామ దేవతల్లా గౌరవించబడ్డారు. ఒక మంచి కార్యం కోసం దొంగలుగా మారిన ఆ కోడళ్ళు తమ అత్తగారిని మార్చగలిగారు, రైతుల పక్షాన నిలబడగలిగారు. అనామేక, వంట చేద్దాం పదండి. ఈరోజు ఊర్లో ఉన్న పేదలందరికీ మన ఇంట్లోనే భోజనం. తప్పకుండా అత్తయ్య, చేద్దాం పదండి. అందరూ నవ్వుతూ లోపలికి వెళ్తూ ఉండగా రైతుల జయ జయధ్వానాలతో చింతమడుగు గ్రామం మారుమ్రోగిపోయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రసాద్ కుటుంబం ఒకప్పుడు సిరి సంపదలతో తులతూగిన కుటుంబం. వ్యాపారాల్లో వచ్చిన నష్టాల వల్ల ఇప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. చేసిన అప్పులు తీర్చలేక, ఇంటికొస్తున్న అప్పుల వాళ్ల మాటలు పడలేక శారద తీవ్ర మనోవేదనకు గురవుతోంది. కుటుంబ భారం మొత్తం ప్రసాద్, రమేష్లపైనే పడింది. ఓ రోజు ఉదయం పూట హాల్లో కుటుంబ సభ్యులంతా సమావేశమవుతారు. ఏవండి, నా వల్ల కావట్లేదండి. రోజు రోజుకి ఆ అప్పుల లోతుడు పెరిగిపోతుంది. నిన్న సాయంత్రం రామయ్యగుడొచ్చి గట్టిగా అరిచి వెళ్ళిపోయాడు. నా తల తీసేసినంత పనైంది. ఈ అవమానాలు నేనే భరించలేకపోతున్నానండి. ఏదో ఒక దారి చూపించండి. మరేం చేద్దాం శారదా? నా చేతుల్లో ఏముంది చెప్పు? అప్పులేమో తడిసి మోపిడయ్యే. మన కొడుకుల సంపాదన ఇంటి ఖర్చులకే, వడ్డీలకే సరిపోవటంలా. ఇంకా అసలు తీర్చేదారి నాకు కనిపించట్లేదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మనకి ఊరు చివరున్న 5 ఎకరాల బంజరు భూమిని అమ్మేద్దాం అనుకుంటున్నా. దానివల్ల మనకు ఒరిగేదేం లేదు కదా. ఆ డబ్బుతో అప్పులు తీర్చేస్తే కనీసం కాస్త ప్రశాంతంగా అయినా బతకొచ్చు. పరువు కాస్త నిలబడుతుంది. అమ్మా, అదేంటమ్మా అలా అంటున్నావు? అది మన తాతల కాలం నాటి భూమి కదమ్మా. దాన్ని అమ్మేస్తే మనకంటూ రేపు భవిష్యత్తులో ఆస్తి అని చెప్పుకోవడానికి ఏముంటుంది? ఆస్తుంటే ఏంట్రా లాభం? పరువు పోయిన తర్వాత ఆ బంజరు భూమి పట్టుకొని ఏలాడతామా? అప్పులాళ్ళొచ్చి గుమ్మంలో కూర్చొని బూతులు తిడతంటే మీకేమో పౌరుషం రావట్లేదు గాని ఏ పంట పండని ఆ రాళ్ళ భూమి మీద ఎక్కడా లేని ప్రేమ మాత్రం పుట్టుకొచ్చేస్తుంది. అమ్మ చెప్పేది కూడా నిజమే కదా అన్నయ్య. ఆ భూమిలో ఇసుక, రాళ్ళు తప్ప మరేమీ లేదు. అందులో మనం ఏది పండించనులేము. దాన్ని అమ్మేయటమే ఉత్తమం. ఇలా అందరూ ఆ బంజరు భూమిని అమ్మేయాలని ఒక నిర్ణయానికి వస్తున్న సమయంలో వంటగదిలో నుంచి పెద్ద కోడలు అనామిక బయటకొచ్చింది. అత్తయ్య, దయచేసి ఆ భూమిని మాత్రం అమ్మకండి. అది మన కుటుంబానికున్న ఏకైక ఆధారం. అప్పులు తీర్చడానికి ఆస్తులు అమ్ముకుంటే పోతే రేపు మన పరిస్థితి రోడ్డు మీద పడేలా తయారవుతుంది. ఓహో, పెద్ద కోళ్ళగారు వచ్చేసారే సలహాలు ఇవ్వడానికి. అప్పులు అల్లొచ్చి అరుస్తుంటే ఈవిడ గారు తీరుస్తారా ఏంటి? భూమి అమ్ముతున్నట్టున్నారు, మరి అప్పులు ఎలా తీరతాయక్క? అవునక్క, ఏ పంట పండని ఆ రాళ్ల భూమి ఉంటే ఏంటి, పోతే ఏంటి? అమ్మేస్తే ఆ అప్పుల పిడ పోతుందిగా. అయినా అత్తయ్య మావయ్య ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఎదురు చెప్పడం ఏంటో. అత్తయ్య, అవని, అంజలి అన్నట్లు నేను ఎదురు చెప్పట్లేదు. నా మాట నమ్మండి. ఆ భూమి బంజరు భూమి కాదు. దానికి కొంచెం కష్టం తోడైతే అందులో బంగారం పండుతుంది. నేనొక మార్గం ఆలోచించాను. నాకు కేవలం 2 నెలల గడువివ్వండి. ఆ భూమిలో కాకరకాయ పంట వేసి మంచి లాభాలు తెస్తాను.
ఏంటే కాకరకాయ పంట? నీకేమైనా మతిపోయిందా అనామేక? వ్యవసాయం అంటే వంటగదిలో కూరొండినంత సులభం అనుకుంటున్నావా ఏంటి? ఆ రాళ్ల భూమిలో నువ్వు కాకరకాయ పండిస్తావా? అప్పులాళ్ళు నీ పిచ్చి మాటలిని 2 నెలలు ఆగుతారనుకుంటున్నావా? నేను అప్పుల వాళ్ళతో స్వయంగా మాట్లాడి ఒప్పిస్తాను అత్తయ్య. 2 నెలల్లో కాకరకాయ దిగుబడి తీసి ఆ లాభాలతో మన అప్పులన్నీ తీర్చే పూచి నాది. ఇది నా సవాల్. ఒకవేళ నేను గనక మాట తప్పితే మీరు ఆ భూమిని అమ్మేసుకోవచ్చు. నేను అడ్డు చెప్పను. అనామిక, కాకరకాయ పంట వెయ్యాలంటే నీటి సదుపాయం, ఎరువులు చాలా ఖర్చవుతుందమ్మా. పైగా ఆ భూమిలో పంట పండడం చాలా కష్టమమ్మా. ఎందుకమ్మా ఈ శ్రమ? నాన్న, అనామిక అంత నమ్మకంగా చెప్తుందిగా. తనెప్పుడూ లేనిపోని మాటలు చెప్పదు. నేను కూడా తనతో పాటు ఆ పొలంలో కష్టపడతాను. దయచేసి మాకు ఈ అవకాశం ఇవ్వండి. సరే, మీ కర్మ. 2 నెలల తర్వాత పంట రాకపోతే మీ చేతులతోనే ఆ భూమిని అమ్మేస్తాను. అప్పటిదాకా ఈ అప్పుల మాటలు పడతాను. మరి వీళ్ళు ఏం చేసుకుంటారో చేసుకుని పోండి. అలా అంటూ శారద అయిష్టంగానే అనామిక మాటకు ఒప్పుకుంది. ఆ రోజు సాయంత్రం అనామిక అప్పుల వాళ్ల దగ్గరకు వెళ్లి 2 నెలల గడువు అడిగి ఒప్పిస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే అనామిక రమేష్తో కలిసి ఆ బంజరు భూమిని చదును చేయటానికి వెళ్తుంది. రాత్రింబవళ్లు చెమటోడ్చి ఆ రాళ్లను ఏరివేస్తుంది. భూమిని చదును చేస్తుంది. ఇంట్లో పనులు పూర్తి చేసుకుని మళ్లీ పొలం బాట పడుతుంది. ఏమే అంజలి, చూస్తున్నావా మన పెద్దక్క పడే కష్టాలు? ఏంటో ఎందుకలా మాడిపోతుందో ఏంటో నాకు అర్థం అవట్లా. ఎండలో పడిపోయి ఆ రాళ్ళల్లో కాకరకాయలు కాదు కదా, పిచ్చి మొక్కలు కూడా మొలవ్వే. ఏమోనే అక్క, పెద్ద కోడలకి అత్తయ్య దగ్గర మంచి పేరు కొట్టేయాలని ఆశ కాబోలు. ఆ ఆశ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అందుకే ఇలా అసాధ్యమైన పనులు చేస్తుంది. 2 నెలల తర్వాత అత్తయ్య చేతిలో చివాట్లు తినడం ఖాయం. ఏమే అనామిక, ఇంటి పనులు వదిలేసి ఆ మట్టిలో పొర్లుతున్నావు. తెల్లారితే పొలానికి పోయి మట్టు కొట్టుకుని వస్తున్నావు. నీ వల్ల ఈ ఇంట్లో నాకేమైనా లాభం ఉందా? 2 నెలల తర్వాత పంట రాకపోతే నా చేతులతో నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాను, గుర్తుపెట్టుకో. అలాగే అత్తయ్య, మీరన్న మాటలే నాకు బలం. నేను ఏ పని వదలట్లేదు. అందరికీ వంట చేసి పనులు ముగించే పొలానికి వెళ్తున్నాను. ఈ కాకరకాయ చేదుగా ఉన్నా మన కుటుంబానికి తీపినిస్తుందని నా నమ్మకం. మీరు నా మీద ఎలాంటి కోపం పెట్టుకోకండి అత్తయ్య. అమ్మా, ఎందుకు తనని ఎప్పుడూ సూటిపోటి మాటలతో బాధ పెడతావు? తను మన కుటుంబ బాగు కోసమే కదా కష్టపడుతుంది. నువ్వు నోరు మీరా రమేష్. పెళ్ళయ్యాక భార్య కొంగు పట్టుకుని తిరుగుతున్నావు. మీ ఇద్దరికి పిచ్చి పనుల వల్ల నా పరువు ఏమైపోతుందో నాకేం భయంగా ఉందిరా. అలా అత్తగారి సూటిపోటి మాటల్ని, తోటికోడళ్ల వెటకారాన్ని మౌనంగా భరిస్తూనే అనామిక తన పనిని కొనసాగించింది. పక్క ఊరి నుంచి మంచి రకం కాకర విత్తనాలు తీసుకొచ్చి నాటింది. భూమికి బలం చేకూరడానికి సేంద్రియ ఎరువులు వేసింది. రోజులు గడుస్తున్నాయి. అనామిక ఆ భూమిలో దగ్గరుండి నీరు పడుతూ పసిబిడ్డలా మొక్కల్ని ప్రాణంగా చూసుకుంది. ఏంట్రా సురేష్, వదిన నిజంగానే ఆ రాళ్ల భూమిలో పంట పండించేలా ఉందే. నిన్న నేను ఆ పొలం వైపు వెళ్ళాను. పచ్చగా పందిరి మీద కాకరతీగలు భలే అల్లుకున్నాయి. వదిన కష్టం మామూలుది కాదు. అవునరా అరుణ్, వదినకు వ్యవసాయం గురించి ఇంత అవగాహన ఉందని నాకు తెలీదు. మనం కేవలం మన ఉద్యోగాలు చేసుకుంటూ ఇంట్లో కూర్చున్నాం. కాని వదిన మన కుటుంబాన్ని అప్పుల నుంచి కాపాడ్డానికి తన ప్రాణం పెడుతుంది. నా భార్య పడే కష్టం చూసి నాకే ఆశ్చర్యంగా ఉందిరా. రోజుకి 18 గంటల మట్టిలోనే ఉంటుంది. చీడపీడలు రాకుండా ఎప్పటికప్పుడు వేప నూనె పిచికారీ చేస్తుంది. ఆమె పట్టుదల ముందు ఆ బంజరు భూమి కూడా తలవంచింది. అలా ఉండగా సరిగ్గా 2 నెలలు పూర్తయ్యేసరికి అనామిక కష్టానికి అద్భుతమైన ప్రతిఫలం దక్కింది. నిన్నటిదాకా రాళ్లతో నిండిన ఆ భూమి ఇప్పుడు పచ్చని కాకర పందిళ్లతో కలకల్లాడుతుంది. పందిళ్ల నిండా ఏపుగా పెరిగిన పచ్చని పెద్ద కాకరకాయలు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి. ఆ దిగుబడి చూసి ఆ ఊరి జనమంతా ఆశ్చర్యపోయారు. ఆ వార్త ఇంట్లో ఉన్న శారదకు తెలిసింది. శారదా, ఏమే శారదా, బయటికి రా ఓసారి. ఏంటండి, ఆ అప్పులాళ్ళు మళ్ళీ వచ్చారా ఏంటి? అట్టగరుసుకుంటా వస్తున్నారు. కాదులేవే, ముందు బయటకొచ్చి చూడు. మన అనామిక పండించిన కాకరకాయలు ట్రాక్టర్లో ఇంటికి తీసుకొచ్చారు. ఎంత అద్భుతమైన దిగుబడొచ్చిందో చూడు అనగానే శారద, అవని, అంజలి ముగ్గురు హడావుడిగా బయటకొచ్చి చూస్తారు. గుమ్మం ముందు ఉన్న ట్రాక్టర్ నిండా పెద్ద పెద్ద కాకరకాయలు రాసులుగా పోసి ఉంటాయి. వాటి నాణ్యత చూసి వాళ్ళు కళ్ళు తేలేశారు. అత్తయ్య చూసారా, ఇది మొదటి విడత దిగుబడి మాత్రమే. మార్కెట్లో ఇప్పుడు కాకరకాయకి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. మన కాయల నాణ్యత కిలోల మంచి ధర పలుకుతుంది. దళారి చెప్పాడు అత్తయ్య.
నిజంగా ఇవన్నీ నువ్వు ఆ బంజరు భూమిలో పండించినవేనా అనామేక? ఇన్ని కాయలుగా అత్తయ్యని అసలు నేను కల్లో కూడా ఊహించలేదే. అవునత్తయ్య, రమేష్ నేను కలిసి ఈరోజే మార్కెట్కి తీసుకెళ్లి అమ్ముతాం. ఈ పంట కోసం నేను పడిన కష్టం వృధా కాలేదు. ఏమే అంజలి, అక్క నిజంగానే సాధించిందే. మనం అనవసరంగా అక్కను తక్కువ అంచనా వేశాం. అవునే అవని, నాకైతే అక్కను చూస్తుంటే భయంగా, గౌరవంగా రెండు రకాలుగా అనిపిస్తుంది. ఆ తర్వాత అనామిక రమేష్లు ఆ కాకరకాయల్ని పట్నంలో ఉన్న పెద్ద మార్కెట్కు తీసుకువెళ్తారు. కాయలు తాజాగా ఏపుగా ఉండటంతో వ్యాపారులు పోటీపడి మరీ కొనుగోలు చేస్తారు. ఆ రోజు సాయంత్రం ఒక పెద్ద బ్యాగ్ నిండా డబ్బులతో అనామిక రమేష్ ఇంటికొస్తారు. హాల్లో అందరి ముందు ఆ డబ్బుల కట్టలు పెడతారు. అమ్మా, నాన్న, ఇదిగోండి డబ్బులు. ఒక్క విడత కోతకే మన అప్పులన్నీ సగానికి పైగా తీరిపోయేంత డబ్బొచ్చింది. ఇంకా పొలంలో 2 నెలల పాటు దిగుబడి వస్తూనే ఉంటుంది. మన అప్పులన్నీ తీరిపోగా మన చేతిలో లక్షల రూపాయల లాభం మిగులుతుంది. దేవుడా, నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. నా పెద్ద కోడలు మన కుటుంబాన్ని నిలువునా కాపాడిందిరా. అనామిక, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి తల్లి. ఆ మాట వినగానే శారద మనసు కరిగిపోయింది. ఇన్నాళ్ళు తను అన్న మాటలు, చేసిన అవమానాలు గుర్తుకొచ్చి కుమిలిపోయింది. వెంటనే వెళ్ళి అనామిక చేతులు పట్టుకొని ఏడుస్తుంది. అమ్మా అనామేక, నన్ను క్షమించవే. నీ విలువ తెలియక నేను నిన్నేదేదో అనేశాను. పనికి మళ్ళీ మాటలన్నీ చానేసి చాలా బాధ పెట్టానే. ఆ బంజరు భూమిని అమ్మేసి మన ఆస్తిని నాశనం చేయబోయాను. నువ్వు అడ్డుపడి మన పరువుని, ఆస్తిని, కుటుంబాన్ని నిలబెట్టావు తల్లి. నాకు బుద్ధి లేదు, నన్ను క్షమించమ్మా. అయ్యో అత్తయ్య, ఏంటిది? మీరు నా కన్న తల్లి లాంటివారు. మీరు క్షమాపణ అడగండి. పెద్దవాళ్లుగా మందలించే హక్కు మీకుంటుంది. ఈ కుటుంబం నాది కూడా. నా బాధ్యతని నేను నిర్వర్తించాను, అంతే. మీ కళ్ళల్లో ఆనందం చూడ్డానికే నేను ఈ సవాల్ తీసుకున్నాను. అక్క, మేము నిన్ను చాలా అవమానించాం. పని దొంగల్లా ఇంట్లో కూర్చొని నీ మీద సెటర్స్ వేశామక్క. నీ లక్ష్యాన్ని చూసి నవ్వుకున్నావు. అయినా నువ్వు కోపగించుకోకుండా మమ్మల్ని భరించావు. మమ్మల్ని క్షమించక్క. అవునక్క, ఈ రోజు నుంచి మేం కూడా నీతో పాటు పొలానికి వస్తాం. నీకు సహాయంగా ఉంటాం. మనమంతా కలిసి ఈ వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం. ఇక మీదట మా బద్ధకాన్ని మేము వదిలేస్తామక్క. చూశారత్తయ్య, ఈ కాకరకాయ రుచికి చేదుగా ఉన్నా మన కుటుంబంలో మాత్రం పాత తీపిని నింపింది. రేపే అప్పుల వాళ్ళని పిలిచి డబ్బులు ఇచ్చేద్దాం. ఇకపై మనమంతా ప్రశాంతంగా కలిసికట్టుగా ఉందాం. అప్పుల భయం లేకుండా బ్రతుకుదాం అత్తయ్య. అవునమ్మా, ఇంకా మన కుటుంబానికి ఎట్టాంటి డోకానూ లేదు. అనామిక లాంటి తెలివైన, ధైర్యవంతురాలైన కోడలున్న ఈ ఇంట్లో కష్టాలు శాశ్వతంగా నిలబడలేవు. నేను చాలా గర్వపడుతున్నాను. అనామిక పడ్డ కష్టమే ఈరోజు మనల్ని తలెత్తుకునేలా చేసింది. ఇకపై ఏ కష్టం వచ్చినా మనమంతా ఒక్కటిగా నిలబడి ఎదుర్కొందాం. ఆ రోజుతో ఆ కుటుంబం అప్పుల ఊబి నుంచి శాశ్వతంగా బయటపడింది. శారద తన పెద్ద కోడలు అనామికను అక్కున చేర్చుకుని ఇంటి పెత్తనం అప్పగించింది. అవని, అంజలి కూడా తమ సోమరితనాన్ని వదిలి అనామిక చెప్పినట్టు వింటూ పొలం పనుల్లో సహాయం చేయటం మొదలుపెట్టారు. మగవాళ్లు కూడా తమ ఉద్యోగాలతో పాటు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా నిలిచారు. అనామిక పండించిన ఆ కాకరకాయ పంట వారికి ఆర్థిక విజయాన్ని మాత్రమే కాదు, కుటుంబం మొత్తం కలిసికట్టుగా ఉండాలనే ఐక్యతను కూడా అందించింది. అప్పట్నుంచి ఆ కుటుంబం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, ఏ గొడవలు లేకుండా నిత్యం సుఖ సంతోషాలతో జీవించింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.